ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ అనిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో ఈ వీడియో బూట్ అవెంటర్ 1500 సౌండ్ బార్ అనమాట. సో ఇది వచ్చేసరికి బార్ అని ఒక సబ్ ఓపర్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఎక్విప్మెంట్. ఇదైతే మన అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం ఈరోజు వీడియోలో వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. సో ఇది డెలివరీ అయింది నాకు. ఇది చాలా మన ఛానల్లో వచ్చేసరికి ఇది ఫస్ట్ పెద్ద అన్బాక్సింగ్ అనమాట, అతి పెద్ద అన్బాక్సింగ్ వీడియో వచ్చేసరికి ఇది. అందుకే థంబ్నెయిల్ కూడా అలా పెట్టాను అనమాట నేను. సో ఇది వచ్చేసరికి మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం అసలు. సో చూసారు కదా, వాళ్ళు డెలివరీ బాయ్ ఇచ్చాడు కదా మనకి ఒక ఆర్డర్ అనేది. సో దాన్ని అయితే వాడు ఇచ్చిందంతా రిమూవ్ చేస్తే మనకి లోపల కంటెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం అసలు ఏంటిది, బేస్ ఎలా వస్తుంది, అసలు ఇది ఎలా ఉన్నది అయితే ఈ వీడియో అయితే చూద్దాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం అయితే అన్బాక్సింగ్ అయితే వెళ్దాం. సో ఈ విధంగా ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఓపెన్ చేస్తాను. సో సరే చాలా పెద్దగా ఉంది. నేనైతే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. సో ఎందుకంటే సరైన ప్లేసు అడ్జస్ట్ అవ్వట్లేదు, అలాగే లైటింగ్ ఉండట్లేదు. సో అలాగే ఇంకా చాలా ఇబ్బంది అయితే ఉందన్నమాట. సో ఇది ఓపెన్ చేద్దాం యాక్చువల్గా ఎలా ఉన్నది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకి ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసరికేమో 5559 రూపాయలు మాత్రమే ఉంది. దీని సైజు చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే సో మనమైతే తీసి చూద్దాం. సో ఇదైతే మన ఒక కంప్యూటర్ CPU కింద అయితే ఉందన్నమాట. సైజ్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది. సో పక్కకు పెడదాం దీన్ని ఒకసారి. సో అసలు వీడియో అనేది మొత్తం వీడియో అంతా మీ ఫ్రేమ్లో అడ్జస్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఫ్రేమ్ అది సెట్ అవ్వట్లేదు అనమాట. సో చూద్దాం. మనం ఫస్ట్గా ఓపెన్ చేసి చూసినట్లయితే చూసుకోవచ్చు సబ్ ఓపర్ ఉంది మనకి. అలాగే నెక్స్ట్ చూసుకోవచ్చు బ్యాటరీ అండ్ రిమోట్ అండ్ యూజర్ గైడ్ అండ్ వారంటీ ఇవి ఉంది. నెక్స్ట్ చూసుకోవచ్చు బార్ ఉంది మనకి, స్పీకర్ బార్ ఉంది. సో ఇది ఒకటి యాక్చువల్గా మనకి 3000 లభిస్తుంది. బట్ ఈ 3000కే కాకుండా 5599 మాత్రమే సబ్ కూడా లభిస్తుంది అన్నమాట. సబ్ ఉన్న వాళ్ళు ఏంటంటే బేస్ ఒకటి వస్తుంది మనకి, ఇంకా స్మూత్గా ఉంటుంది. ఆడియో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి చాలా ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట దీనికి వచ్చేసరికి. సో ఈ ప్యాకింగ్ అనేది ప్రొటెక్షన్ గురించి అనమాట. ఒకవేళ మీ వస్తువు అనేది పగిలిపోకుండా జాగ్రత్తగా ఇంటికి మీకు డెలివరీ అవ్వడం గురించి అయితే ఇచ్చారు. సో దీన్ని పక్కకు పెడదాం. సో మనం అయితే చూసుకోవచ్చు, ఓపెన్ చేద్దాం. దీని యొక్క కవర్ అనమాట, పక్కకు పెడదాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చూసుకోవచ్చు. సో చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ బూట్ అని అయితే రాస్తుంది. సో అలాగే ఇది ప్లగ్లో పెట్టాలి మనకి పిన్ ఉంది, 2 పాయింట్ పిన్ ఉంది. సో అలాగే పిన్ వచ్చింది. సో మనం చూద్దాం దీంట్లో ఏమున్నాయనేది అయితే చూద్దాం. సో ఇది వస్తే రిమోట్ అనమాట. సో చూసుకోవచ్చు, రిమోట్ బూట్ అండ్ బ్రాండ్ రాస్తుంది. రిమోట్ కూడా బాగుంది, స్లిమ్గా ఉంది. అలాగే ఇది వచ్చేసరికి బూట్కి సంబంధించిన 1 year వారంటీ, మ్యానుఫ్యాక్చరర్ వారంటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ గైడ్, అంటే ఎలా యూజ్ చేయాలి మొత్తం ఇవన్నీ రాసుంటాయి అనమాట బూట్ మీద. సో వచ్చేసరికి చూసుకోవచ్చు బూట్ యొక్క అవతార్, అంటే మీరు ఎలా సెట్ చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం అంతా రాస్తుంది. సో చూసుకోవచ్చు బూట్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. సో అలాగే ఇది నెక్స్ట్ ఇంకా ఇది ఒక అట్టుపెట్లా ఉంది ఇదైతే. సో ఇది ఎందుకు అర్థం కాలే. సో ఎందుకు నాకు తెలియలేదు అయితే. లాస్ట్ నుంచి చూద్దాం మీరు గొడవ అయితే. సో ఇవైతే కవర్లు పక్కన పెడదాం. సో అయితే ఇవి ఎందుకు ఇచ్చారంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు కనబడుతుందా లేదా చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, వీటికి ఈ స్క్రూస్ అనేవి సెట్ చేసుకుని సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది ఉంది కదా ఇక్కడ స్క్రూ అనేది, అంటే మన ఫోటో యొక్క బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. సో ఇది ఎందుకు ఇచ్చారంటే మనకి దీనికి మనం ఈ స్క్రూ అనేది సెట్ చేసుకుని మనం గోడకి ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదా ఒక చెక్క కింద ఫిట్ చేసుకుని గోడకి అయితే పెట్టుకుని మన టీవీ LED ఫ్లాష్మా టీవీ కింద, అలాగే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ హాల్స్లో పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. సో ఇది దానివల్ల యూజ్ అయితే. సో బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్కకు పెడదాం మనం వచ్చేసరికి. సో నేనైతే పక్కకు పెడుతున్నాను. సో చూసుకోవచ్చు మనకు వచ్చేసరికి ఇక్కడ అయితే బూట్ అని రాస్తుంది. అలాగే
ఇది ఒక కరెంట్లో పెట్టే పిన్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఓపర్ దగ్గరికి వద్దాం. సో ఫ్రెండ్స్ సబ్ ఓపర్ చూద్దాం అసలు ఎలా ఉన్నది అన్నది అయితే. సో ఇదైతే చాలా సింపుల్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకి మ్యాక్సిమం బరువు వచ్చేసరికి 5 కేజీలన్నర అయితే ఉంది. వాళ్ళైతే మెన్షన్ చేశారు నాకు వచ్చేసరికి అమెజాన్ డీటెయిల్స్లో చెక్ చేసినట్లయితే. సో చూడొచ్చు దీనికి ఫ్రంట్ సైడ్ అయితే కవర్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు బూట్ అని రాస్తుంది. సో అలాగే వైర్ అయితే మనం ఎలా పెడదాం క్లారిటీగా. సో అయితే పక్క పెడదాం. చూసుకోవచ్చు ఇదంతా వైర్. సో ఇటు వచ్చి చాలా సింపుల్ అనమాట. సెటప్ అనేది ఏం లేదు, జస్ట్ మీరు ఎలా ఉంటుంది కదా బాక్స్. ఫ్రేమ్లో పడుతుంది చూడు సార్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది కదా. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది కదా, ఈ పిన్ తీసుకొచ్చి ఈ బ్యాక్ సైడ్ పెడతారు. సో బ్యాక్ సైడ్ పెట్టిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ప్లగ్లో పెడతారు. సో ప్లగ్లో పెట్టినట్లయితే పెడతాను చూడండి ఒకసారి. సో ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది. సో సౌండ్ కూడా వచ్చింది కదా చూసుకోవచ్చు. మనం అయితే ప్లగ్లోనే కాదు దీంట్లో కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఈ సెన్సర్కి ఎదుగుకుండా మనం ఏం చేసినా అయితే ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ రిమోట్లో అయితే చూసుకోవచ్చు ఇక్కడ పవర్ ఆఫ్ అని అయితే పవర్ బటన్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి మూడ్ బటన్ ఉంది. అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ డౌన్ అండ్ త్రిబుల్ అండ్ బేస్ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఈ దీంట్లో వచ్చేసరికి చూసుకోవచ్చు ఇక్కడ వాల్యూమ్, అలాగే స్టాప్ జాప్ ఉంది. సో ఫ్రెండ్స్ అలాగే ఫ్యూజ్ ఉంది. సో నెక్స్ట్ అలాగే ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్, ఫ్రంట్ ఫార్వర్డ్. సో చాలా ఉన్నాయన్నమాట ఈ రిమోట్స్ వచ్చేసరికి, ఆప్షన్స్ వచ్చేసరికి. సో మనం అయితే బ్లూటూత్ అన్ని కనెక్ట్ చేసి చూద్దాం. సో అలాగే ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఇంట్లో వచ్చేసరికి మనకి ఎఫ్ఎం అయితే లేదనమాట. ఇప్పుడు ఎఫ్ఎం అయితే ఎవరు వింటున్నారులేండి. సో మనకు వచ్చేసరికి ఎఫ్ఎం అయితే లేదు. సో మనం అయితే ఫార్ అయితే ఆన్ చేస్తాం. సో చూసుకోవచ్చు ఇక్కడ బీటీ వచ్చిందంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేయాలని అర్థం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నేనైతే మొబైల్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఫర్ సపోజ్ నేనైతే మొబైల్ టు మొబైల్ అయితే కనెక్ట్ చేయలేకపోతున్నా అనమాట. ఇంకో మొబైల్ అయితే నా దగ్గర లేదనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్లో. సో అందుకే నేనైతే ఆక్స్ ఇన్పుట్ మోడ్ అని చెప్పి అయితే ఇంకొక చిన్న ఫోన్ అయితే ఉంది, దాని నుంచి అయితే కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క బేస్ అనేది ఎలా ఉంది, ఇంకా ఎస్పెషల్లీ దీని యొక్క క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, అలాగే ఇంకేమన్నా మీరు తెలుసుకుంటే కనుక వీడియో చూసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి అంటే మనకి మెయిన్ పాయింట్ వచ్చేసరికి నేనైతే దీంట్లో సినిమా పాటలు అయితే ప్లే చేసి చూపించాను అనమాట. సో ఏంటి అంటే ఒకవేళ నేను సినిమా పార్ట్స్ ప్లే చేసి చూపించాను అనుకోండి, ఇది నా ఛానల్కి అయితే స్ట్రైక్ వస్తుంది అనమాట. సో అందువల్ల అయితే నేను మూవీ సాంగ్స్ అలాగే డివిజనల్ సాంగ్స్ ఎటువంటి సాంగ్స్ ప్లే చేయనమాట. సో ఇటు వస్తే మనకి ఐఫోన్ రింగ్ టోన్, అలాగే ఇంకోటి నార్మల్ మ్యూజిక్ ఉంటుంది కదా గూగుల్ యూట్యూబ్ సంబంధించిన నో కాపీరైట్ మ్యూజిక్ అనేది అదైతే ప్లే చేసి చూపిస్తాను అనమాట. సో మనం అయితే చూసుకోవచ్చు. నేనైతే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను అసలు బేస్ ఎలా ఉంది, మిగిలిన ఎలా ఉన్నాయనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. సో మీరు వింటున్నారు కదా అంతా వచ్చేసరికి ఇప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో అయితే వినండి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చా మనకైతే స్టార్ట్ చేశాను. సో బేస్ ఉంది కదా, బేస్ నొక్కితే బేస్ ఫుల్ అవుద్ది. బేస్ అనమాట ఇది ఫుల్. బేస్ వచ్చారు 5 దాకానే ఇచ్చారు మనకి. ట్రిపుల్ ఇది. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బేస్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. బేస్ కొంచెం తగ్గించడం బెటర్. సో అది సో ఈ మ్యూజిక్ చూసారు కదా ఆల్రెడీ. సో ఇంకో చిన్న సాంగ్ అయితే చూపిస్తాను, జస్ట్ 5 సెకండ్స్ అయితే ప్లే చేస్తాను అనమాట. సో అయితే చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఒకసారి 2 సాంగ్స్ అయితే ప్లే చేశాను అనమాట. సో సినిమా సాంగ్ ఒకసారి 5 సెకండ్స్ అయితే ప్లే చేస్తాను అనమాట. సో ఎందుకంటే మీరు బేస్ ఎలా వస్తుందని తెలుసుకుంటారని. సో అలాగే నెక్స్ట్ సాంగ్ కూడా అయితే ఒకటి ప్లే చేస్తాను అనమాట.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది యొక్క ఆడియో క్వాలిటీ అనమాట. సో చాలా అయితే చాలా బాగుంది, చాలా క్లారిటీగా ఉంది, అలాగే చాలా పవర్ఫుల్ బేస్ అయితే ఉందన్నమాట. సో ఇది ఈ బేస్ మనకు కావాలంటే JBL వస్తుంది అనమాట. సో ఈ JBL మనం కొనాలనుకుంటే ఎంత 18,000, 25,000, 24,000. దీని ఓవరాల్ ఫస్ట్ కాస్ట్ వచ్చేసరికి స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, ఇది కూడా 18,000 ఉండాలన్నమాట. బట్ మనకు వచ్చేసరికి దసరా ఆఫర్, దీపావళి ఆఫర్స్లో అయితే మనకి చాలా తక్కువకి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనం మెయిన్గా కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే 5,599 రూపాయలకి అయితే వస్తుంది. పేరు వచ్చేసరికి టోటల్గా వచ్చేసరికి బూట్ అవెంటార్ 1500 అనమాట. సో ఈ 1500 వచ్చేసరికి 120 వాట్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి 120 వాట్స్ అయితే ఉంది. దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, USB సపోర్ట్ ఉంది, ఆక్స్ ఇన్పుట్ మోదా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మన కంప్యూటర్కి, ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి, అలాగే దేని నుంచి అంటే దాని చేతి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో చాలా క్వాలిటీ బాగుంది, నాకైతే ఎక్స్పెషల్లీ నచ్చింది ఇది అయితే. సో నచ్చిన మోన్ అయితే బుక్ చేశాను. సో అలాగే దీన్ని కూడా మనం అయితే అన్బాక్సింగ్ చేయడానికి మన ఛానల్లో కూడా ఇది బాగుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బూట్ అనమాట, ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకోటి చూడొచ్చు, ఇది ఒక బూట్ ఉంది కదా, ఇది ఒకసారి ఎక్స్పెషల్లీ నా ఛానల్ స్టార్ట్ చేయకముందు 1 year ముందు అయితే కొన్నదనమాట. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సారీ, దీని యొక్క లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇదైతే అన్బాక్సింగ్ చేయలేదు, ఎందుకంటే దీని యొక్క బాక్సెస్ అనేవి అయితే పోయి అనమాట. అంటే డెలివరీ అయ్యే టైంకి నా ఛానల్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఛానల్ ఒకసారి పెట్టలేదు. సో అందువల్ల నేనైతే దీన్ని అన్బాక్స్ చేయలేకపోయాను. కావాలంటే దీన్ని కూడా తీసుకోవచ్చు మీరు, ఇది కూడా బేస్ బాగుంటుంది. ఒకవేళ మీరు లో బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే కనుక దీని రేట్ వచ్చేసరికి 1,500 అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను కొన్నప్పుడు వచ్చేసరికి 2,300 అయితే నాకు 1,500 ఆఫర్లో లభించింది. సో అలాగే మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఇప్పుడు 1300 అయితే లభిస్తుంది. దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. సో ఇది దీని యొక్క హిస్టరీ అయితే. సో నెక్స్ట్ చూసుకోవచ్చు, మనం వచ్చేసరికి ఈ బూట్ అవతార్ 1500 వచ్చేసరికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి మనకి ఎంత పొడవుగా బార్ ఉంది. సో అలాగే సబ్ ఊపర్ కూడా ఉంది. సో ఇది మనకి చూసుకోవచ్చు, ఇదైతే చివరి పెడదాం. ఫస్ట్ సపోజ్ ఇచ్చి పెట్టిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇది ఉంది కదా యాక్చువల్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకైతే ఒక బ్లాక్ క్లాత్ అయితే, స్ప్రే క్లాత్ అయితే కట్టి ఉంది. అలాగే దీని నుంచి బేస్ కూడా వస్తుంది. సో అలాగే దీన్ని మనం పెట్టినప్పుడు దీని మీద ఫర్ సపోజ్ ఎటువంటి వస్తువులు అయితే పెట్టకూడదు అనమాట. సో పెడితే మనకి ఏంటంటే ఫర్ సపోజ్ మనం సాంగ్స్లో బేస్ వస్తుంది కదా, బాగా ఫుల్గా పెట్టేసుకున్నాం అనుకోండి బేస్, ఈ అదురికి అంటే ఇది కొంచెం ఇలా ఊగుతుంది అనమాట. సో ఈ అదురికి దీని మీద ఏం పెట్టినా షేక్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఫర్ సపోజ్ మీరు చూసి ఉండొచ్చు, ఇప్పుడు నేను పెట్టాను కదా ప్లేయింగ్ ఆడియోస్లో, దీంట్లోనే మనం అలా పెట్టడం వల్ల ఏమైంది చూసారా, చిన్న పేపర్ ఏదో పెట్టిన ఫర్ సపోజ్ కవర్ లాంటిది చిన్నది, సో అది మనకి సౌండ్ వచ్చేసింది అనమాట. సో అటువంటి ఏం పెట్టకూడదు. సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, బేస్ రావడానికి మనకి మెయిన్ సబ్ ఊపర్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బూట్ అని రాసి ఉంది. 2.1 హోమ్ థియేటర్ సిస్టమ్ ఉంది. మోడల్ నెంబర్ వచ్చేసరికి అవెంటార్ బార్ 1500 ఉంది. పవర్ స్కోర్ వచ్చేసరికి AC 110, పవర్ స్కోర్ వచ్చేసరికి AC 110 to 240 వోల్టేజ్ అని ఉంది. 15-16 GHz ఉంది, HZ ఉంది. అవుట్పుట్ వచ్చేసరికి 120 వాట్స్ అని చెప్పాం కదా, 120 వాట్స్ ఉంది. సో ఇది ఒకసారికి చూసుకోవచ్చు, డౌన్ వచ్చేసరికి మనకైతే ఈ బూట్స్ ఉన్నాయి అనమాట. మనం ఫస్ట్ సపోజ్ కిందనే పెట్టుకోవచ్చు, లేదా టీవీని పెట్టినా పెట్టుకోవచ్చు అనమాట. సో దాని గురించి అయితే మనకైతే ఇది ఎక్స్పెషల్లీ ప్రొవైడ్ చేశారు. సో మొత్తానికి అయితే ఇది అలాగే వీటి యొక్క అన్బాక్సింగ్ అయితే. సో మీకైతే నచ్చింది అయితే అనుకుంటున్నాను, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. సో ఏం లేదు, మన టీవీ కింద ఇది పెట్టుకుంటాం, అలాగే టీవీ పక్కకు వచ్చేసరికి ఇది పెట్టుకుంటాం, లేదా మన హాల్లో ఇది ఒక సెల్ఫ్లో సెట్ చేసుకుంటాం, ఇది ఒక పైన సెట్ చేసుకుంటాం. సో ఈ విధంగా సెట్ చేసుకున్నట్టు చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఒక బూట్ కంపెనీ కదా. సో ఫ్రెండ్స్ ఇదైతే బాగుందని చెప్పుకోవచ్చు. మనకైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటిలో అయితే లభిస్తుంది అనమాట. సో ఈ బూట్ వచ్చేసరికి మనకి మెయిన్ ఎక్స్పెషల్లీ బూట్ అనేది JBLకి పోటీకి అయితే వస్తుంది. JBL కూడా మనకి ఇంత తక్కువ రేట్లో రాదనమాట. సో JBL వచ్చినా కానీ 25,000 JBL కొన్నప్పుడు ఎంత బేస్ వస్తుందో అంతే బేస్ వస్తుంది అనమాట. చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకుంటూ 10,000 పెట్టి 9,000 వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు అలా వేస్ట్ చేసుకోకుండా జస్ట్ 5,500 మీరు అలా వేస్ట్ చేసుకోకుండా 5,500 పెట్టి అయితే బూట్ బార్ని అయితే పర్చేస్ చేయండి, చాలా బాగుంది. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. బేస్ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది. సో అలాగే నెక్స్ట్ ఇంకా చాలా బాగుంది అనమాట. సో అలాగే రిమోట్ ఇస్తున్నారు మనకి, దీని దగ్గరికి వచ్చి ప్రెస్ చేయకుండా రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా దీనికి ఆక్స్ ఇన్పుట్ మొత్తం ఎన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది అన్బాక్సింగ్ వీడియో అయితే. మన ఛానల్ వచ్చేసరికి ఇదే ఫస్ట్ అన్బాక్సింగ్, అలాగే ఇదే ఫస్ట్ అతిపెద్ద అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో నేను వచ్చేసరికి చాలా అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను నా అనిల్ టెక్ ఛానల్ వచ్చేసరికి. తెలుగు టెక్ అనిల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి ఇదే పెద్ద అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు అయితే ఈజీగా అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. బట్ ఇది వచ్చేసరికి ఇప్పుడైతే కొంచెం రేట్ అయితే పెరిగినట్టుంది. సో మరలా ఆఫర్ అయితే పెడుతూ ఉంటారు అనమాట, క్రిస్మస్కి అలాగే పొంగల్కి, అలాగే ఇంకా చాలా చాలా ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు. మీరు అయితే మిస్ కాకుండా ఇదైతే
కంపల్సరీ కొనుక్కోండి. సో అలాగే మీకు ఎవరికైతే ఎల్సీడీ టీవీ ఉందో వాళ్ళకైతే ఇది కంపల్సరీ ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి బజాజ్ ఈఎంఐ కార్డు ఉంది, అలాగే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కొనుక్కోవచ్చు. అలాగే ఇంకా చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు చెక్ చేయండి, నేను యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ అయితే మీరు చెక్ చేసి అక్కడైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.